భార్య అంటే అంత ప్రేమ, ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నారు. ఇదే భార్యని పెళ్ళైన కొత్తలో కత్తితో నరకాలనుకున్నారు కదా. నా భార్యనా? ఎవరబ్బా? మీరు. నా భార్య కాదు. ఏది ఫస్ట్ లో నన్నేదో ఎవరో మద్రాసులో నన్ను ఏడిపిస్తుంటే కాదు కాదు, భరత్ లవ్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మీ రూమ్ లో పెట్టుకున్నారా లేదా? భరత్? ఏ భరత్? యాక్టర్ భరత్. ఎవరు అడుగుతున్నావు నాయనా? కాదా? ఎవరు అడుగుతున్నావు నాయనా? ఎవరికెంత నాకు అప్పు చెబుతున్నావా? నాకు అట్లాంటి క్యారెక్టర్ లేదు రానా. అట్లాంటి క్యారెక్టర్ అయ్యో బాబు, అవి ఎక్కడ చూపిస్తా తీసుకొచ్చి నా భార్య బిడ్డలు నాయన. స్టోరీ విన్నాను నేను. ఇది గనక నేను ఎప్పుడైనా ఇక్కడ వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరచూరు బ్రదర్స్ కి తెలిసి వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు, ఇంట్లో పెట్టుకున్నావు కదా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అని గొడవ అయింది. ఓ ఆ కదా, నిజమేనది? అది కాదు, అబద్ధం కాదు, చెప్తాను మీకు చెప్తా వినాలి. అంటే నువ్వు నా భార్య అంటే నా భయం వేసిపోయింది నాకు ఒకసారి. కాదు, మీ భార్య గారే పరచూరు గారికి మీ మీద కంప్లైంట్ చేశారంట. అసలు అప్పుడు పెళ్లి ఎప్పుడు జరిగిందని ఆయన నాకు అయిందండి, 4 years అయిందండి అప్పుడు. కై కూడా పరచూరు వాళ్ళ దగ్గర పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి? మరి ఏ స్టోరీ అది? వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో హైదరాబాద్ లో అయింది పెళ్లి. వాళ్ళ దగ్గర ఉంది మద్రాసులో. ఓకే, మద్రాసులో నాకు పెళ్లి ఎప్పుడైంది? నా చచ్చి. మరి ఇప్పుడు ఇది పెళ్లి లేదు, గిల్లి లేదు, గొళ్ళాలు కూడా లేవు. ఇదేం స్టోరీ సార్ మరి? అది చూసావా ఎట్లా క్రియేట్ చేస్తారు. రోషన్ కూడా నిజము అనేలాగే చెప్పారంటే నేను అందుకని ఎప్పుడు వాడు ఏమంటాడు వీడంటాడు అని కాదు, నన్ను నేను ఏం చేసుకుంటాను, నన్ను నేను బిహేవ్ చేస్తున్నాను అది చూసుకుంటా. నేను మంచివాడినా కాదా, ఎదవనా, అవినీతి పని చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, ఏదో ప్రభుత్వాలు అడ్డుపెట్టుకొని నేను ఏమన్నా అవినీతి పనులు చేశానా, ఇవన్నీ మీలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఇక్కడ కూర్చొని నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. అసలు అవన్నీ లేవులే మీ మీద. నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. కాదు, నీకే డౌట్ వచ్చిందో ఆ డౌట్ పోసాన్ని చెప్పడం లేదేమో, మనసులో పెట్టుకున్నాడేమో అనుకుంటే, నీ డౌట్ క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడే నేను కూర్చుంటా, ఇక్కడే లైవ్ పెట్టుకో కావాలంటే. ఎందుకు అదేంటి సార్ మరి? అది నార్కో టెస్ట్ చేయించుకుంటా. అప్పుడు జరిగింది ఏంటి అసలు మరి? నమ్ముతావు కదా, అప్పుడు చెప్తా.